అహింస అనేది ఏమీ ఎరుగని అమాయకుల వద్ద పాటించు, కానీ దుష్టుల వద్ద అహింసను పాటించితే నీకే నష్టం. అట్లానే గొప్ప వాళ్ళందరూ కూడా చాలా పోయారు, చనిపోయారు. చిక్కినప్పుడు శత్రువునులా వదిలిపెట్టు అని వాడు క్షమించు అని అడిగితే సరేలే నేను క్షమించాను, నేను గొప్పనైనా నువ్వు పో అని వీడు సంకలు ఎగరేసుకుంటాడు. నేను క్షమించా, ఇంత గొప్పవాణ్ణి అంత గొప్పవాణ్ణి అని. తిరిగి మళ్ళీ వాడు ఊపు అందుకొని శక్తి సంపాదించుకొని వీడిని చంపినా కూడా ఊరికండాల్సిందే, చేత కాదు. కారణం ఏమిటి? అహింస అనే శత్రువును చంపాలంటే అతను చిక్కినప్పుడు అతను చూసుకొని వేటికే చంపు అంటాడు కృష్ణుడు. కృష్ణుడికి తెలిసింది అది సర్వోత్తమమైనటువంటి జ్ఞానం. వేదము చెప్పింది అదే. మాయాభినం మాయదింద్ర సత్యదింద్ర అంటే మాయావులను మాయతోనే చంపమంటాడు. అలాగా వేదం చెబుతుంది. వాడంటే మోసం చేశాను, నేను మోసం చేసి చంపుతాను, ఎదురుకట్టనే పోయి చంపుతాను. నువ్వేం చంపుతావు? వాడు నిన్నే చంపుతాడు. వాళ్ళు మోసాలు చేసి చంపుతారు. ఆ విధంగా లోకము దేశమంతా అట్టనే పోతుంది. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఏమంటాడు, అయ్యా మహారాజా అంటాడు కింద పడినప్పుడు, మరి తర్వాత లేచినాక తిప్పి మళ్ళీ ఎప్పుడంటే అప్పుడే కొడతాడు. ఏ రాత్రి పొద్దు సంబంధమే లేవానికి. అటువంటి దొంగ బుద్ధులు వాళ్ళు తురుష్కులు క్రిస్టియన్లు వీళ్ళందరూ కూడా ఆ విధంగా సందు చిక్కినప్పుడే చంపుతారు. అది పాపం. ఇది కాదు పాపం. ఏమీ ఎరుగని జీవులు, మూగ జీవాలు, వాటిని చంపడము, వాటి మాంసాన్ని తినడము, మాంసము తినడం వలన శరీరానికి దోషము, చంపడం వలన ఆత్మకు పాపం. శరీరానికి దోషము ఏ సైంటిస్టులన్నా అడగండి, మాంసములో మంచి లేదు. మాంసము మాంసేన వర్ధతే, మాంసాన్ని పెంచుతుంది కానీ శక్తి క్షీణిస్తుంది, బుద్ధి నశిస్తుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. అటువంటిప్పుడు డాక్టర్లు అవి చెప్పరు, ఎందుకంటే వాళ్ళకు డబ్బులు వస్తాయి. మాంసము తినండి, మాంసాన్ని పెంచే సంస్థలు ఎన్నో ఉన్నాయి, ఆ సంస్థలు డబ్బులు ఇచ్చి పోషణ చేస్తుంటారు ఈ డాక్టర్లను. చెల్లులలో గొప్ప గొప్ప వాళ్ళు చెబుతా ఉంటే మాంసము తినవద్దని, ఒకరిద్దరు దరిద్రులు వాళ్ళు ఇచ్చిన డబ్బులకు లొంగిపోయారో మరి దేనికి లొంగిపోయారో, మాంసం తినకుంటే మీరు బతకలేరు, మీరు చస్తారు అని సచ్చుబడిపోతాయి అని చెప్పేసి ఒకరిద్దరు నా కొడుకులు చెప్తారు. వీళ్ళు డబ్బులకు స్వార్థానికి లోబన్నారు. బాగా ఈ బుద్ధి బట్టలు పెట్టుకుంటారు, గడ్డాలు పెట్టుకుంటారు, బ్రహ్మాండంగా రుసుల వేసుకుంటారు. కారణం డబ్బులకు వీళ్ళు ప్రతి ఒక్కరూ పరిశోధనలు చేసి చెప్తున్నారు. మాంసాలు శరీరానికి హాని కలిగిస్తాయి, క్యాన్సరు, రకరకాలటువంటి రోగాలు, శరీరమే రోగగ్రస్తం అవుతుంది. మానవుడు శాకాహారి, మాంసాహారి కాదు అని రుజువులతో సహా సైంటిస్టు శాస్త్రం పరిశోధన చేసి